విక్రమాదిత్య గారికి పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా సాదర స్వాగతం పలుకుతున్నాం. వెజిటబుల్ థెరపీ మనం నిత్యం ఉపయోగించే కూరగాయల ద్వారా ఒక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఏ విధంగా పొందొచ్చో విక్రమాదిత్య గారు ఇప్పుడు వారి మాటల్లో మీ అందరికీ కూడా తెలియజేస్తారు. ప్లీజ్ వెల్కమ్ సార్. పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఆత్మబంధువులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని భౌతిక జగత్తులో లేకపోయినా సూక్ష్మ శరీరంతో పైనుంచి డిజైన్ చేసినటువంటి పత్రిజీ గారికి శిరస్సు వంచి పాదాభివందనం. ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని చూడాలి అన్న సంకల్పంతో మనల్ని అందరినీ కూడా పిరమిడ్ సొసైటీలో భాగస్వామ్యం చేసి ఆయన మనందరినీ చాలా త్వరగా విడిచిపెట్టి వెళ్ళిపోయారని బాధతో ఒక్క 2 నిమిషాలు ఆయనకి మన సంఘీభావాన్ని తెలియచేయాలి. ఒక్క 2 నిమిషాలు. సూర్యోస్మి సన్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్యాత్మిక ఆదివారాలు ఆరోగ్యకరమైనటువంటి భారతావనిని చూడాలన్న సంకల్పంతో సన్ స్పిరిచువల్ సొసైటీని పెట్టడం జరిగింది. అలాగే సాత్విక ఆహారమే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందని గురువుగారు ఎప్పుడో చెప్పడం జరిగింది. అది ఏ విధంగా అనే విశదీకరణకి నేను ఒక సమిధన అవ్వటం సంతోషంగా ఉంది. దారులు వేరైన గమ్యం ఒక్కటే, అది అందరం అద్భుతంగా మన జీవనాన్ని సాగించాలని సంకల్పించినటువంటి గురువులు మహోన్నతులు పత్రిజీ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇక ఆయన కోరుకున్నటువంటి శాకాహార జగత్తు, శాకాహారంలో ఔషధ గుణాలు ఎలా ఉంటాయన్నది మీకు నేను పిఎంసి ద్వారా చెప్పడం జరిగింది. మరొక్కసారి వివరిస్తాను. రోగం ఏది కూడా బయట నుంచి రాదు. ప్రతి రోగం, ప్రతి సమస్య మనలోంచే వస్తుంది. మీ అందరికీ తెలుసు, మనకి భాషలు చాలా ఉన్నాయి. మనకు అందరికీ బాగా తెలిసింది తెలుగు, తర్వాత ఇంకొంచెం ఇంగ్లీష్, హిందీ, ఇలా మనం భాషల గురించి మాట్లాడుకుంటాం. అలాగే మన శరీరానికి కూడా ఒక భాష ఉంది. ఆ భాషను అర్థం చేసుకోగలిగితే ఎలాంటి సమస్య లేని శరీరాన్ని, మానసిక స్థితిని పొందగలుగుతాం. అవి మన శరీరంలో 12 రకాల శక్తులుగా ఉన్నాయి. మనకి వచ్చే రోగాలన్నీ కూడా ఈ 12 సంఖ్య మీద ఆధారపడి మాత్రమే వస్తాయి. ఇంతకు మించి బయట నుంచి వచ్చే ఏదీ లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ కరోనా, కోవిడ్ ఇలా అంటే బ్యాక్టీరియాలు, వైరస్ల వల్ల కాకుండా మ్యాక్సిమం మనం ఎదుర్కొనేవన్నీ కూడా మన శరీరంలో పుట్టి మనల్ని ఇబ్బంది పెట్టే సమస్యలే, రోగాలే. ప్రకృతిని మనం అర్థం చేసుకుంటే, అంటే పత్రిజీ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, మనం ప్రకృతితో మమేకమైతే ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మనవే. అలాగే మనం ప్రకృతిలో ఉన్నాం, ప్రకృతి మనలో ఉంది. మనం ప్రకృతిని పాడు చేస్తే మన ప్రకృతి కూడా పాడవుతుంది. మన ప్రకృతిని పాడు చేస్తే బయట ప్రకృతి కూడా పాడవుతుంది. అంటే ప్రకృతిలో మనకు కావలసినటువంటి పంచభూతాలు ఎలా అయితే ఉన్నాయో మన శరీరం కూడా పంచభూతాల మీద ఆధారపడే మనం బ్రతుకుతున్నాం. ఇందులో భాగంగా మనకు వచ్చే సమస్యలు చెప్తాను, దాని మీద దృష్టి పెట్టండి. ఎలాంటి అనారోగ్య సమస్యనైనా సరే మన వంటింట్లో ఉన్నటువంటి కూరగాయలతో పూర్తిగా మేనేజ్ చేయటం కాదు, క్యూర్ చేసేసుకోవచ్చు. అది ఏ రోగం అయినా సరే. ఫస్ట్ మనకి అవగాహన కావాలి. మన శరీరం చెప్పేటువంటి భాషను మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏదో నొప్పిగా ఉంది, దానికి తలనొప్పి అని ఒక పేరు పెట్టాం, హెడేక్, మైగ్రేన్ హెడేక్, లేకపోతే ఇంకొక హెడేక్. పేర్లు ఏదైనా
తలనొప్పి, తలలో వచ్చిన నొప్పి ఎందుకు వచ్చింది? వాతం వల్ల నొప్పులు వస్తాయి, లేకపోతే తిన్నది అరగకపోతే నొప్పులు వస్తాయి. కారణం ఏదైనా నొప్పి, ఆ నొప్పికి నివారణకి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాం. అది కడుపు నొప్పి కావచ్చు, కాలు నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు. అందులో ఆ మెడిసిన్ అనేది ఆ సివియారిటీని బట్టి ఎస్క్లోఫినాక్, డైక్లోఫినాక్ ఇలా పేర్లు మారుతూ ఉంటాయి. మనం ఆ కారణాలని గుర్తించగలిగి మన శరీర భాషను అర్థం చేసుకోగలిగితే సమస్య చాలా సులభంగా మనం తీసేసుకోవచ్చు. అది ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది డాక్టర్లు, వంటింట్లో వంట చేసే ప్రతి స్త్రీ ఒక డాక్టర్. ఆవిడ చేతితో తయారు చేసిన వంటలతోటే మనం శరీరంలో ఉన్నటువంటి రోగాల్ని తగ్గించేసుకోవచ్చు. ఇక్కడ మీకు నేను 12 రకాల సిస్టమ్స్ గురించి మాట్లాడాను. అవి మన శరీరంలో మొట్టమొదటిగా మనం ఎదుర్కొనే ప్రప్రథమమైనటువంటి సమస్య గ్యాస్ట్రిక్, అరుగుదల వ్యవస్థ. తిన్నది సరిగా పచనం అవ్వకపోతే, అది చెడిపోతే తద్వారా వచ్చేటువంటి ఇక నెంబర్ ఆఫ్ రోగాలు. దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు పెట్టి మనం వాటిల్ని అణిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప క్యూర్ చేసుకోవడానికి ఎక్కడ ప్రయత్నం చేయట్లేదు. కేవలం వచ్చే సమస్యలన్నీ కూడా, రోగాలన్నీ కూడా లైఫ్ స్టైల్, మన జీవన విధానంలో చేసేసినటువంటి మార్పులు. వాటిల్ని మార్చుకోగలిగితే మనం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. ఈజ్ డిసీజ్. నేను చాలా సులువుగా కదలగలుగుతున్నాను, నిదానంగా, సౌకర్యంగా, చాలా ఆనందంగా కదలగలుగుతున్నాను. ఇది ఈజీగా ఉండటం. ఇక డిసీజ్ అంటే దానికి మనం రోగం అని పేరు పెట్టాం. కదలలేకపోతున్నాను, మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి కాబట్టి నా నడకలో మార్పు వచ్చింది, నేను డిసీజ్తో బాధపడుతున్నాను. అంతే తప్ప ఇదేదో పెద్ద సమస్య కాదు. ఇక్కడ సులువుగా నడవడానికి కావలసినటువంటి పదార్థం ఏదో మిస్ అయింది. దాన్ని మనం ఆహార పదార్థాల ద్వారా మళ్ళీ మనం లోపలికి తీసుకోగలిగితే, ఆ వ్యవస్థని మార్చగలిగితే మోకాళ్ళ నొప్పులు అంటే చాలామందికి, నూటికి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒక 70% మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు ఇవే ఉంటాయి. మన ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా వీటిని మనం మార్చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి 12 రకాల సిస్టమ్స్ మీరు బాగా అవగాహన చేసుకోగలిగితే మీ ఇంట్లో ఎవరికి అనారోగ్యం వచ్చినా, ఎవరికి ఇబ్బంది ఉన్నా వాటిలన్నింటినీ మీరే నయం చేసేసేయచ్చు. మీరే ఒక డాక్టర్గా మారచ్చు. మొట్టమొదటిది అరుగుదల వ్యవస్థ, జీర్ణక్రియ, జీర్ణశక్తి. అరుగుదల వ్యవస్థ పాడైపోతే మనకు వచ్చే రోగాలు 1, 2 కాదు, 108. అందులోనే బీపీ ఉంది, అందులోనే షుగర్ ఉంది, అందులోనే కిడ్నీ వ్యవస్థ, డయాలసిస్, కిడ్నీలు పాడైపోవడం ఉంది, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, అందులోనే నర్వస్నెస్, నరాలకు సంబంధించిన సమస్య. కేవలం ఒకటే కదా, అరుగుదలే కదా, గ్యాస్ట్రిక్కే కదా అని మనకి తోచినటువంటి మెడికల్ షాప్లోకి వెళ్ళి ఒమేజో, ర్యాంటాకు, జింటాకు ట్యాబ్లెట్ వేసేసుకుని ఆ సమస్య పోయింది అని అనుకుంటూ జీవించేస్తూ ఉన్నాం. కానీ అది లోపల ఆ వ్యవస్థని మొత్తం పాడు చేసేసి మనకి చాలా రకాల అనారోగ్యాలను తీసుకొచ్చే అవకాశం చాలా ఉంది. అందుకని ఏంటంటే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అరుగుదల వ్యవస్థ ఎలా ఉంది అంటే, మేము బాగానే తినేస్తాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నాకు ఇండైజెషన్ ప్రాబ్లం లేదు, నాకు మోషన్ కూడా చాలా ఫ్రీగా అవుతుంది అని అనుకుంటాం. అది ఒక్కొక్కసారి పైకి కనిపించకుండా లోపలే మనల్ని తినేస్తూ ఉంటుంది. ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, ఆకలి వేస్తేనే మనం భోజనం చేయాలి, దాహం వేస్తేనే మంచినీళ్ళు తాగాలి. సమయానికి తినాలి అని తినేసి మాత్రలు వేసుకుంటూ మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలా సమయం కోసం కాదు, లోపల ఒక గడియారం ఉంది, అది ఆకలి వేసినప్పుడు మనకి గంట కొడుతుంది. ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా అని పిల్లలు అడిగితేనే పెట్టాలి. టైం అవుతుంది, లేకపోతే టీవీ సీరియల్ ఏదో వస్తుంది, అదే ఈలోపు మనం చేసేయాలి కాదు. ఆకలి ఉంటేనే అన్నం తినాలి, అన్నం పెట్టాలి. ఇది మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సరే, మరి ఇప్పుడు ఆకలి పాడైపోయింది, ఆకలి లేదు, మాత్రలు వాడుతున్నాం, గ్యాస్ట్రిక్ సమస్య కొన్ని సంవత్సరాలుగా పీడించేస్తుంది, ఏం చేయాలి? అందుకని భగవంతుడు మనకిచ్చినటువంటి దివ్య ఔషధం బూడిద గుమ్మడికాయ. ఈ
ఈ 2 సంవత్సరాలలో బూడిద గుమ్మడికాయకి విశేషమైనటువంటి ప్రాచుర్యం పెరిగింది. చాలామంది బూడిద గుమ్మడికాయలతో కొన్ని వందల రకాల జబ్బులకి శాశ్వత పరిష్కారాన్ని చెప్పుకోగలిగారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, అరుగుదల సమస్యతో ఎవరైతే బాధపడుతుంటారో, తలకి సంబంధించినటువంటి సమస్యలు, శిరో వ్యాధులు అన్నిటికీ బూడిద గుమ్మడికాయ అద్భుతమైనటువంటి సమాధానం చెప్పగలుగుతుంది. రెండో వ్యవస్థ, ఇక్కడ అరుగుదల వ్యవస్థ అయిపోయిన తర్వాత రెండో వ్యవస్థ కిడ్నీస్. అసలు పూర్వం మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా ఈ డయాలసిస్ పేషెంట్లు అనేవి చాలా తక్కువగా ఉండేవి. కిడ్నీ స్టోన్స్ చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటి పరిస్థితి విపరీతంగా అయిపోయింది. చాలా బాధపడుతూ వారానికి 2-3 సార్లు డయాలసిస్ చేసుకునే స్థితికి కూడా వెళ్ళిపోయారు. అక్కడ అది అయిపోయిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, దాని తర్వాత అయిపోయింది జీవితం. అటు డొనేట్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇటు డొనేట్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ జీవితాంతం మందులు మింగుతూ నరక యాతన అనుభవిస్తున్నారు. దీనికి కారణం మనం నీటిని అధికంగా తీసుకోవటం, లేకపోతే అవసరానికి సరిపడ నీటిని తీసుకోకపోవడం. మనం ఈ మధ్య టీవీలు, యూట్యూబ్ మాధ్యమాల్లో పొద్దుటే లేచిన వెంటనే 2 లీటర్లు, తర్వాత ఇంకో 4 లీటర్లు, ఇలా లీటర్ల నీటిని చెప్పడం జరుగుతుంది. దానివల్ల కూడా కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉంది. దాహం వేస్తే మాత్రమే నీళ్లు తాగాలి. శరీరానికి ఒక ధర్మం ఉంది. శరీర ధర్మాన్ని, శరీర భాషని మనం అర్థం చేసుకుంటే ఏది అవసరం, ఎంత అవసరం అనేది మనమే గుర్తించగలుగుతాం. ఒక విక్రమాదిత్యో లేకపోతే డాక్టర్ మధు గారో రామచంద్రరావు గారు చెప్పడం కాదు. మీ శరీరాన్ని మీరు గమనించగలిగితే అప్పుడు మీకు ఏది అవసరం అనేది మీకే తెలుస్తుంది. మీ సమస్యని మీరే పరిష్కరించుకోగలుగుతారు. మనకి మన శరీర ధర్మాన్ని గుర్తు చేసుకుని గమనించండి. ఇక్కడ ఇలాంటి సమస్యలతో బాధపడేవాడు, కిడ్నీ సమస్యలతో బాధపడేవాడు, అది కిడ్నీలో రాళ్ళు కావచ్చు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే డయాలసిస్తో ఇబ్బంది పడేవాళ్లే కావచ్చు. ఎవరైనా సరే భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి పదార్థాన్ని మన కోసం సృష్టించారు. అది వంకాయ. నల్ల వంకాయ ఒక 200 గ్రాములు నల్ల వంకాయలను తీసుకుని గ్రైండర్లో మిక్సీ చేసి వాటర్ పోసి జ్యూస్ చేసి వడకట్టుకుని దాంట్లో మిరియాల పొడి, ఉప్పు వేసుకుని తాగడం ద్వారా కిడ్నీలో వచ్చేటువంటి ఎలాంటి సమస్యకైనా మీకు పరిష్కారం లభిస్తుంది. అది ఏదైనా కావచ్చు. ఇది అంటే మీకు సహజంగా అనుమానం వస్తుంది, ఎన్ని రోజులు? 2-3 నెలల పాటు మనం ఈ లిక్విడ్ డైట్ చేయగలిగితే, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్లా చేయగలిగితే మీకు అతి త్వరలోనే కిడ్నీలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అంటే ఏదో సమస్య వచ్చిన తర్వాతే చెయ్యాలి కాదు, రెగ్యులర్గా. అంటే మన ఛానల్లో నేను చెప్పడం జరిగింది, ఒక్కొక్క నెలకి ఒక్కొక్క కూరగాయని వాడుకుంటూ మనకున్నటువంటి 12 నెలలలో 12 మన శరీరంలో ఉండేటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్, అంతర్గత అవయవాలకు వచ్చే సమస్యలు, వాటికి పరిష్కారాలు మన పిఎంసి ఛానల్లో చెప్పడం జరిగింది. అలాగే కాల్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఒక 3 నెలల పాటు మనం వంకాయల్ని విరివిగా వాడుకోవచ్చు. ఈ మధ్య వంకాయ తినకూడదు, వంకాయ మంచిది కాదు, దురదలు వస్తాయి, ఇది అపోహ. వంకాయ తినడం వల్ల దురదలు వస్తాయంటే మార్కెట్లో కొన్ని 100 కిలోలు వంకాయలు అమ్ముడవుతున్నాయి, తిన్నవాళ్ళందరూ గోక్కుంటూనే ఉండాలి. ఒకసారి ఆలోచించండి. మనకి పనిచేసేది ప్రతి దాని మీద అపోహలు సృష్టించారు. ఆముదం తాగకూడదు, ఆముదం పడదు, ఆముదం తాగితే అనారోగ్యాలు వస్తాయి. కానీ ఆముదం తాగితే కొన్ని 100 రోగాలు తగ్గిపోతాయి కాబట్టి మనల్ని దూరం చేశారు. ఇవన్నీ అపోహలు. అందుకని ఏంటంటే వంకాయ మనకు కిడ్నీలకు వచ్చే సమస్యలు, అన్ని రకాల సమస్యల్ని కూడా పరిష్కరిస్తుంది. మనకు ఒక పాట కూడా ఉంటుంది, కూరలలో రారాజు వంకాయ అని. మరి అంత ఉన్నతమైన స్థానం దానికి ఎందుకు ఇవ్వబడింది? వంకాయ తింటే దురదలు వస్తాయి అనుకుంటే. ఇవన్నీ అపోహలు, లేకపోతే మనల్ని తప్పుదారి పట్టించడానికి చెప్పినటువంటి మాటలు అయి ఉండొచ్చు. సరే, మనం పొరపాటుగా అర్థం చేసుకుని కూడా ఉండొచ్చు. ఇక మళ్ళీ మనం సాత్వికాహారంలోకి వెళితే మనకి ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడో వ్యవస్థలోకి నాడీ మండలం, నరాలు. మన శరీరంలో అతిపెద్ద వ్యవస్థ నర్వస్. ఈ 72,000 మెరిడియన్స్, నాడులను అనుసంధానం చేస్తూ పనిచేస్తుంది ఈ వ్యవస్థ. చాలామందికి ఫిట్స్, మూర్ఛ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు.
అలాగే షివరింగ్, శరీరం వణుకు, ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఇంటర్నల్ బ్లీడింగ్, పైల్స్ బ్లీడింగ్ కావచ్చు, మెన్స్ట్రువల్ హెవీ బ్లీడింగ్ కావచ్చు, ఇంటర్నల్గా బ్లీడ్ అవుతూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ కూడా గోరు చిక్కుళ్ళు మనకు అద్భుతంగా ఉపయోగపడతాయి. సమాజంలో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ తీసుకోండి, ప్రోటీన్ తినండి, ప్రోటీన్ మాట్లాడుతూ ఉంటారు. మరి ప్రోటీన్ ఎక్కడుంది అంటే మాంసంలో ఉంది. బాగుంది, అద్భుతమైనటువంటి ప్రోటీన్ పదార్థం మాంసంలో మనకు దొరుకుతుంది. మరి ఆ ప్రోటీన్ కోసం ఆ కోళ్ళు, ఆ మేకలు మనుషులు తినడం మొదలు పెడితే, అంటే ప్రోటీన్ అనేది మాంసంలో లేదు. ఆ కోడి కానీ ఆ మేక కానీ గడ్డి తినో, ధాన్యం గింజలు తినో, తన శరీరంలో మాంసాన్ని ఉత్పత్తి చేసుకుంటుంటే మనకి బద్ధకం వేసి మాంసకృతులు ఉన్నటువంటి పదార్థాలు తినడం మానేసి మాంసాన్ని తినేస్తున్నాం. ఆ ప్రోటీన్ అద్భుతంగా మనకి గోరు చిక్కుళ్ళలో ఉంది. చాలామంది అనుకుంటూ ఉంటారు మేము మాంసం తింటున్నాం, బలంగా ఉన్నామని. వాళ్ళ తిన్నది మాంసం అరగడానికి ఒక 2-3 రోజులు పట్టి తర్వాత విసర్జించడం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది, కానీ శరీరం తీసుకోదు. మన శరీరం యాక్సెప్ట్ చేయాలి, ప్రోటీన్ని యాక్సెప్ట్ చేసే గుణం కావాలి. మనం ఎన్ని రకాల మందులు వాడినా మన శరీరంలో, అంటే ఎంత తిన్నా చాలామంది సన్నగా ఉండిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ శరీరంలో ప్రోటీన్ని యాక్సెప్ట్ చేసే గుణం కోల్పోయింది. అలాంటి గుణాన్ని ఇవ్వడానికి కూడా మనకి గోరు చిక్కుళ్ళు అద్భుతంగా ఉపయోగపడతాయి. ప్రోటీన్ భాండాగారం గోరు చిక్కుళ్ళు. ఎవరైనా బలహీనంగా ఉన్నారు, బలం సరిపోవట్లేదు, శక్తి లేదు అనుకుంటే గోరు చిక్కుళ్ళను రెగ్యులర్గా మన జీవన శైలిలో వాడుకోగలిగితే అద్భుతమైనటువంటి ప్రోటీన్ లభిస్తుంది. ఇక 4వ వ్యవస్థ, ఇది ఏ సమయానికి ఏం చేయాలి, ఎన్ని గంటలకి నిద్రపోవాలి, ఎన్ని గంటలకి ఆకలి వేయాలి, ఈ సమయ నిర్దేశాన్ని చేసే వ్యవస్థ బయోమెట్రిక్ క్లాక్. మన శరీరంలో ఉన్నటువంటి ఒక గడియారపు వ్యవస్థ. అలాగే మన తిన్న ఆహారంలో ఉండేటువంటి వ్యర్థ గాలులు, వ్యాన ఉదాన సమాన గాలుల గురించి మనం వినే ఉంటాం. మన శ్వాస మీద ధ్యాస వీటి వెళ్ళినప్పుడు ఆ వ్యర్థ గాలులు మన శరీరంలో ఉండి మన మానసిక స్థితిని పాడు చేస్తూ ఉంటాయి. నేను అంటే ఇక మనందరికీ కూడా ధ్యానం అలవాటు ఉంటుంది. ఒక 10 నిమిషాలు కూర్చుని ధ్యానం చేద్దామంటే శరీరం ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది, మనసు ఎటో పరిగెడుతూ ఉంటుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం మన శరీరంలో ఆ వ్యవస్థ, బయోమెట్రిక్ క్లాక్ అనే వ్యవస్థ, మనస్సు పాడవటమే దానికి ప్రధానమైనటువంటి కారణం. యాంగ్జైటీ, నిద్రలేమి దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఆ వ్యవస్థని మనం మెరుగుపరుచుకోగలిగితే, అంటే మనస్సుని నిగ్రహించుకోగలిగితే, మనస్సుని మన ఆధీనంలో ఉంచుకోగలిగితే ఎంతసేపు అయినా కూడా కూర్చొని కదలకుండా అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, ఆ ధ్యానంలో నిశ్చల స్థితిని పొందగలుగుతాం. దానికి మనకు ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి వెజిటబుల్ కాయగూర పొట్లకాయ. చూడండి, అది మన వెన్నెముకకు అనుసంధానంగానే ఉంటుంది, పొడుగ్గా. సుషుమ్నా నాడి, ఎడా పింగళ సుషుమ్నా నాడి. మనం ధ్యాస చేసేది, ధ్యానం చేసేది శ్వాస మీద. ఆ శ్వాసల్ని నడిపించేటువంటి ఆ వెన్నెముక వ్యవస్థని మెరుగుపరుచుకోవడానికి మనం పొట్లకాయని తీసుకోవాలి. అంటే ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా పొట్లకాయని విరివిగా తీసుకోవడం ద్వారా ధ్యానంలో ఉన్నత స్థితిని పొందగలం. ధ్యానం ఆవశ్యకత చాలా ఉంది, కానీ ఆ ఆహారపు అలవాట్లు బాగోకపోతే మనం ఎంత ధ్యానం చేద్దామన్నా కూడా ఆ నిశ్చల స్థితి మనకు రాదు. అందుకని కంపల్సరీ సాత్వికాహారమే మనం ధ్యానంలో మనం సాధించాలనుకున్నటువంటి స్థితికి వెళ్ళడానికి సహకరిస్తుంది. పిరమిడ్ సొసైటీ ఆయన స్థాపించారు, సన్ స్పిరిచువల్ సొసైటీ నేను స్థాపించాను. ఇవి రెండూ కలిస్తే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జగత్తును సృష్టించగలుగుతాం. అది మీ అందరి చేతుల్లోనూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ కాయగూరలు, అంటే ఇప్పుడు తలలో సమస్యలు, ఆలోచనలు, విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. బూడిద గుమ్మడికాయ రెగ్యులర్గా జ్యూస్ తీసుకోవడం ద్వారా మనం ధ్యానంలో అద్భుతమైనటువంటి స్థితిని సాధించవచ్చు. మన శరీరంలో వ్యర్థమైనటువంటి నీరు, మనల్ని పాడు చేస్తున్నటువంటి నీరు, మన కిడ్నీల వ్యవస్థను పాడు చేస్తున్నటువంటి నీరు, ఇక్కడ ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క గుణం కూడా ఉంది, మానసిక స్థితి. బూడిద గుమ్మడికాయ తీసుకుంటే ధైర్యం వస్తుంది, దేనికి భయపడకుండా ధైర్యంగా నిలబడి సాధించాలి అనే సంకల్ప బలం పెరుగుతుంది.
వంకాయ తీసుకుంటే మీరు చూడండి, డయాలసిస్ చేసుకుని కిడ్నీలు పాడైపోయిన పేషెంట్లు నీరసంగా నిస్సత్తుగా జీవితంలో ఎన్నో కోల్పోయినట్టు ఉంటారు. అందులో ఒక అద్భుతమైనటువంటి మానసిక ఉన్నతి లభిస్తుంది వంకాయలు తీసుకోవడం ద్వారా. అలాగే గోరుచిక్కుళ్ళు తీసుకోవడం ద్వారా ప్యూరిటీ, మన శరీరంలో పరిశుద్ధత, అంటే స్నానం చేస్తే శరీరం దేహం శుభ్రమవుతుంది, ధ్యానం చేస్తే మనసు శుభ్రమవుతుంది. అంటే మనసుకి శరీరానికి అనుసంధానంగా మనకి గోరుచిక్కుడుకాయలు ఉపయోగపడతాయి. అలాగే పొట్లకాయ మన మానసిక స్థితిని, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి లేకుండా చేస్తుంది. ఇక 5వ వ్యవస్థ కండరం. చాలామంది కండరాలు పట్టేసి ఇబ్బంది పడుతూ ఉంటారు, మూమెంట్స్ సరిగా లేక, ఫ్లెక్సిబిలిటీ లేక. అలాగే వాళ్ళలో ఒక కాఠిన్యం, కరడు కట్టినటువంటి మనిషి, ప్రేమ లేదు, ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం. చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అది పిల్లల్లో చూస్తారు, పెద్దల్లో చూస్తారు. స్త్రీలైతే భర్తల్లో చూస్తారు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, ఇబ్బంది పడుతున్నాం అన్నాడు. అలాగే పిల్లల్లో కూడా మూర్ఖత్వం వచ్చింది, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. దానికి మనకి అద్భుతంగా ఉపయోగపడే వ్యవస్థ డిఎన్ఏ, జెనెటికల్ డిజార్డర్. దీనికి మంచి గుమ్మడికాయని చెప్పడం జరిగింది. అది చాలా తక్కువ సందర్భాల్లో మనం దానిని వాడుతూ ఉంటాం. గృహప్రవేశాల సమయంలో ఇంటి దగ్గర, గుమ్మం దగ్గర, బయట కొట్టు లోపలికి వెళ్తాం. తర్వాత ఎవరైనా చనిపోతే ఆ 11వ రోజు దప్పలం కూర కింద పెడుతూ ఉంటారు. ఇవి 2 సందర్భాల్లోనూ వాడతారు. ఈ 2 సందర్భాలే దానికి ఎందుకు ప్రధానంగా ఇవ్వబడిందో ఒక్కసారి ఆలోచించండి. ఒక అద్భుతమైనటువంటి శుభకార్యం జరుగుతుంది, కొత్తగా మీరు ఉన్న స్థితి నుంచి ఒక మంచి ఇంట్లోకి, సొంత ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి దుష్టశక్తులు మీ ఇంట్లో ప్రవేశించకుండా మీరు మీ ఆనందాన్ని 10 మందికి పంచుకోవటానికి, అంటే ప్రేమని పంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అక్కడ ఒక వ్యక్తిని మనం కోల్పోయిన వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమ, మమకారం, ఆప్యాయత, అనురాగం మనల్ని బాధిస్తుంది. అందులోంచి మనకి ఊరటనివ్వడానికి ఆ సందర్భంలో దప్పలాన్ని పెట్టడం జరిగింది. మంచి గుమ్మడికాయని మన జీవితాల్లో, ఆహారపు పదార్థాల్లో వాడుకోవడం ద్వారా మనలో ఆ ప్రేమతత్వం, అంటే ధ్యానం చేస్తున్నాం అయినా సరే మాకు ఇంకా కోపం తగ్గట్లేదు, ఎవరినైనా మాట్లాడుతుంటే కోపం వస్తుంది అంటే సరిపడా ప్రేమ లేదు. అవతల వాళ్ళు అడిగిన దానికి మన దగ్గర సమాధానం ఉంది, కానీ చిరాకు, కోపం, మనకున్నటువంటి కోరికలు నెరవేరకపోవడం వల్ల, లేకపోతే అనారోగ్య సమస్యల వల్ల సమాధానాన్ని సున్నితంగా చెప్పలేకపోతున్నాం. దానికి మనకు ఉపయోగపడే పదార్థం మంచి గుమ్మడికాయ రెగ్యులర్గా వాడుకోవడం ద్వారా. అలాగే సంతానోత్పత్తికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎవరైతే పిల్లలు లేకుండా బాధపడుతున్నారో, పంచమం పుత్రస్థానం అంటారు. ఇది మనం 5వ కాయగూరగా మాట్లాడుకుంటున్నాం. రాశి చక్రంలో చూస్తే అది పంచమ స్థానం అవుతుంది. పంచమం అంటే పుత్రస్థానం, పిల్లల్ని కనడానికి అనుగుణంగా తయారు చేస్తుంది. ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో వాళ్ళు, అంటే అన్నీ బాగున్నాయి, ఎందుకు పిల్లలు పుట్టట్లేదో తెలియట్లేదు అనుకున్నప్పుడు మంచి గుమ్మడికాయ జ్యూసుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల తీసుకోవడం ద్వారా సంతానవంతులు అవ్వడానికి అవకాశం ఉంది. ఎవరైతే గర్భదోషాలతో బాధపడుతున్నారో వాళ్ళు మంచి గుమ్మడికాయని విరివిగా తీసుకోవాలి, జ్యూస్లా తీసుకోవాలి. ఒక 200 గ్రాముల ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం వాటర్ వేసి మిక్సీలో గ్రైండ్ చేసి దానికి మిరియాల పొడి, సాల్టు, లేదు తేనె వేసుకోవచ్చు, తేనెతో తాగొచ్చు. ఇలా రెగ్యులర్గా ఒక 3 నెలల పాటు తాగితే ఈ 2 ఏళ్లలోనూ ఇంచుమించు ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా 15 మంది సంతానవంతులయ్యారు. పిల్లలు పుట్టరన్న వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. ఇది సాత్విక ఆహారంలో ఉన్నటువంటి శక్తి మనం ఇప్పటివరకు గుర్తించలేకపోయాం. అందుకని మనం మంచి గుమ్మడికాయని కూడా విరివిగా వాడుకోవాలి. ఇక అతిపెద్ద సమస్య 6వ వ్యవస్థ చర్మం, పిగ్మెంటేషన్, లేకపోతే చర్మంలో నలుపు రంగు, ఇలా వీటి గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు అతిపెద్ద సమస్య లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్, అరుగుదల లేదు, పచ్చకామెర్లు, ఇలాంటి వాటి గురించి అవి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది మన శరీరంలోనే చాలా పెద్ద వ్యవస్థ, మన కప్పి ఉంచే వ్యవస్థ. అలాగే ప్యూరిఫికేషన్, మనం అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి సద్గుణాలని అర్థం చేసుకోలేకపోవడం కూడా ఒక కారణం అవుతుంది. అంటే ఇది ప్యూరిటీ, ఇన్నర్ ప్యూరిటీ, మనలోనే మనకు తెలియకుండా ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను కూడా జయించడానికి ఉపయోగపడుతుంది లివర్. ఎవరి మీద అయినా సరే కోపము,
ద్వేషము, పగ ఇలాంటివి ఉన్నప్పుడు మన లివర్ పాడైపోతుంది అని చెప్తూ ఉంటారు. అంటే తన కోపమే తన శత్రువు అన్నప్పుడు అది మన లివర్ని డ్యామేజ్ చేస్తుంది. తెలుసో తెలియకో మనలో ఉన్నటువంటి సమస్యలో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం యొక్క పరిస్థితులలో మనల్ని ఇబ్బంది పెట్టుండొచ్చు. క్షమించాలి అనే గుణం మనలో అనుకున్న అవతల వ్యక్తి మీద క్షమా గుణం మనలో కలగట్లేదు. దానికి కారణం లివర్ పాడైపోవటం. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి నూనెల్లో మంచి నూనె లేకపోవడం కూడా ఒక కారణం. దానిని బాగు చేసుకోవడానికి మనకి అద్భుతమైనటువంటి వెజిటబుల్ దొండకాయ. ఎందుకో తెలియదు, ఈ దొండకాయ మీద కూడా అపోహను సృష్టించారు. దొండకాయ తింటే బ్రెయిన్ మొద్దుబారిపోతుంది అని. అది కేవలం అపోహగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. దొండకాయల్ని విరివిగా వాడుకోవాలి. లివర్కి సంబంధించినటువంటి లివర్ క్యాన్సర్తో సహా తగ్గించగలిగినటువంటి శక్తి దొండకాయకు ఉంది. ఇక ఇప్పుడు ఈ శీతాకాలం మనకు వచ్చేటువంటి సమస్య ఊపిరితిత్తులు, ఆస్మా, బ్రాంకైటిస్, ఆస్మా, ఫ్లమ్ము, దగ్గు, ఇలాంటి సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం. ఈ వ్యక్తులు ఇస్నోఫెలీరియా కూడా బాధపడుతూ ఉంటారు. ఇది చాలామందిని బాధ పెట్టేస్తూ ఉంటుంది. దీనికి మనకు అద్భుతంగా ఉపయోగపడే కాయగూర మునక్కాడ. మునక్కాడ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తాగిన 2-3 రోజుల్లోనే ఆస్మా వెళ్ళిపోతుంది. 3 నెలలు వాడితే పూర్తిగా క్యూర్ అయిపోతుంది. సహజంగా ఆస్మాకి మెడిసిన్స్ కంటిన్యూ జీవితాంతం వాడుతూనే ఉంటారు. ఎండాకాలం బాగుంటుంది, శీతాకాలం వచ్చిన వెంటనే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎప్పుడు శీతాకాలం వర్షాకాలం వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. రెగ్యులర్గా ములక్కాడని, అంటే మనం రోజు కూరలో వండుకోవటం వేరు, ఒక ఔషధంగా తీసుకోవటం వేరు. అందుకని మునక్కాడని జ్యూస్గా తీసుకోవడం ద్వారా, అంటే దాన్ని కూడా జ్యూస్గా తాగొచ్చా, ఒక చిన్న జానెడు ముక్కని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి కొంచెం మిరియాల పొడి, తేనె వేసుకుని మనం రెగ్యులర్గా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్లా తీసుకుంటే 3 రోజుల్లో మీకు ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. 3 నెలల్లో పూర్తిగా క్యూర్ అయిపోతుంది. అంతటి శక్తివంతమైనటువంటి పదార్థం మునగ. ఇంతటి అద్భుతమైనటువంటి ప్రకృతి సంపదలను పెట్టుకుని ఒక 2-3 జంతువుల్ని మనం, అంటే మన బ్రతుకు తెరువు కోసం వాటి జీవితాన్ని, అంటే జీవ పరిణామ క్రియలో వాళ్ళ జీవితాల్ని మనం మన కోసం బలి చేసేసుకుంటూ, మన జీవితాల్ని నాశనం చేసుకుంటూ వాటి జీవితాలను కూడా మనం నాశనం చేస్తున్నాం. అందుకనే శాకాహార జగత్తు కోసం మనం అందరం విప్లవం, వెజిటబుల్ విప్లవం, కాయగూరలతో సమరం. స్వతంత్రం వచ్చింది అని సంకలు కొట్టుకుంటున్నాం, కానీ 75 ఏళ్ళైనా మనకి ఇంకా స్వతంత్రం రాలేదు. శాకాహార జగత్తు వస్తేనే స్వతంత్రం వచ్చినట్టు లెక్క. భారతదేశంలో పూర్వం ఇంతటి విచ్చలవిడి మాంసాహారం లేదు. 75 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భారతదేశం వేరు. మళ్ళీ మనం కలలు కందాం. ఆయన కోరుకున్నటువంటి శాకాహార జగత్తుకి మూల స్తంభాలమై కాయగూరలతో వచ్చే సమస్త రోగాలని, మానసిక భయాలని కూడా తొలగించుకుందాం. అందుకని ఇక్కడ నేను ఈ సందర్భంలో, అంటే మునక్కాడ దగ్గర ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఊపిరి, శ్వాస, సంకల్పం, మునగలో ఆ శక్తి ఉంది. మనం శ్వాస మీద ధ్యాస, ఆ శ్వాస సరిగా జరగాలి అంటే మనం మునక్కాడని విరివిగా వాడుకోవాలి. మనకి చూడండి, మనం మునగ చెట్ల మీద పేటెంట్ మనకు లేదు, మన దౌర్భాగ్యం. మునగలో చాలా సగుణాలు ఉన్నాయి, కానీ వాటి మీద అధికారం మనకు లేదు. మందులు తయారు చేసుకునే అధికారం వేరే వాళ్ళకు ఉంది. అంతటి శక్తిని మన చుట్టూ ఉన్న మనం గుర్తించలేని స్థితిలో ఉన్నాం. అందుకని మునగని పెంచుదాం, మునగని వాడుకుందాం. ఆ అద్భుతమైనటువంటి శ్వాసని తీసుకుని జీవితంలో ముందుకు వెళ్దాం. ఇంకొక వ్యవస్థ లింఫాటిక్ సిస్టమ్. ఇది అంటే మెడికల్ టర్మ్స్లో లింఫాటిక్ అంటారు, లింఫ్ నోడ్స్. చాలామందికి ఇక్కడ గడ్డలు వస్తూ ఉంటాయి, చేతి మీద కొవ్వు గడ్డల్లా వస్తూ ఉంటాయి. అది సిస్టమ్ అదైనా దీని ప్రవర్తన అంతా కూడా ప్యాంక్రియాస్ మీద ఉంటుంది. డయాబెటిస్, షుగర్ వ్యాధితో భారతదేశం 70-80% ఉంది. ఇంతకుముందు 40-50 ఉండేది, ఇప్పుడు 70-80% ఉంది. త్వరలోనే మనం మరి రాకూడదని కోరుకుంటున్నాను. ఈ 2 ఏళ్లలోనూ చాలామంది షుగర్ వ్యాధి నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు కాయగూరలతో. కేవలం బీరకాయ అనే ఒక పదార్థం వాళ్ళ జీవితాల్లో షుగర్ను దూరం చేసింది. అప్పటి వరకు తెలియని ఆ బీరకాయలో ఉన్నటువంటి సుగుణాలను గుర్తించి రెగ్యులర్గా బీరకాయని వాడుకోవడం ద్వారా ఇన్సులిన్కి స్వస్తి చెప్పడం జరిగింది. ట్యాబ్లెట్లను కూడా మానేయటం జరిగింది. షుగర్ పూర్తిగా క్యూర్ అయిపోయింది. అంటే చాలామంది, అంటే ఈ మధ్యకాలంలో అవేర్నెస్
మన ఛానల్స్ ద్వారా మేము నేర్చుకున్నటువంటి విధానాలను తెలియజేయడం ద్వారా చాలా మార్పు వచ్చింది. అందులో ప్రప్రథమంగా మన ఇంట్లో మీరు చూడండి, సర్జరీ జరిగి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తే మొట్టమొదటిగా పెట్టేది బీరకాయ వేపుడే. బీరకాయ వేపుడే ఎందుకు పెట్టాలి? అది అరుగుదల త్వరగా అరుగుతుంది, మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలని చాలా వాటిని తుడిచిపెట్టుకుపోతుంది. అంటే మెడిసిన్స్ ఎక్కువ వాడతారు, వాటిల్ని కూడా అది తుడిచేస్తుంది. కాబట్టి బీరకాయని వాడుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్, ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా సరే అది క్యూర్ చేసేస్తుంది. అందుకని బీరకాయని తినేద్దాం. కుదురుతుందా? ముందు పండించాలి కదా. అందుకని బీరకాయల్ని మన డాబాల మీద దొడ్డు పెరట్లలో పెంచుకోవడం ద్వారా, ఎందుకంటే మార్కెట్లో మనకి ఈ హైబ్రిడ్ బీరకాయలు వస్తున్నాయి, పొడుగ్గా అందంగా ఉంటున్నాయి. మనం అందాన్ని చూస్తున్నాం కానీ ఆరోగ్యాన్ని చూడట్లేదు. దేశవాళీ బీరకాయని పెంచాల్సినటువంటి అవసరం, ఎందుకంటే అవసరం చాలా ఉంది. ఎందుకంటే 70 కోట్ల మంది జనాభాలో ఉన్నటువంటి షుగర్ని తీయాలంటే చాలా బీరకాయ కావాలి. నేను అంతే రైతులను కూడా వేడుకోవడం జరుగుతుంది, దయచేసి దేశవాళీ బీరకాయ మీద దృష్టి పెట్టండి. భారతదేశంలో ఉన్నటువంటి అతిమూత్ర వ్యాధి, షుగర్ వ్యాధిని నిర్మూలించాలంటే మీరే డాక్టర్లు అని వేడుకోవడం కూడా జరుగుతుంది. సరే, వాళ్ళు ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు. మన ఇళ్ళలో కుండీలలో లేకపోతే మిద్దెల మీద బీరకాయని అధికంగా పండించడం ద్వారా మనం ఈ షుగర్ అనే మహమ్మారిని తరిమివేయగలుగుతాం శాకాహార పదార్థాలతో. ఇది 8వ వ్యవస్థ. ఇక మనకి 9వ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది మన శరీరంలో వెన్నెముక, నడువు నొప్పి, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పులు, వీటిలన్నిటికీ కారణం మన శరీరంలో ఉన్నటువంటి ఎముకల వ్యవస్థ సరిగా పనిచేయకపోవటం. దీనికి ప్రధానమైనటువంటి కారణం పొద్దెక్కిన తర్వాత నిద్ర లేవటం. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మన శరీరంలో ఎముకల వ్యవస్థ పాడైపోతుంది. ఎముకలు మొద్దుబారిపోతున్నాయి, ఎముకలు మెత్తగా అయిపోతున్నాయి, కింద పడితే విరిగిపోతున్నాయి. దీనికి కారణం మనం చేస్తున్నటువంటి అలసత్వం. అలాగే గుడికి వెళితే కొబ్బరికాయ కొడితే ఒక చెప్పిస్తారు, అది ఇంటికి తీసుకొచ్చి ఏ చట్నీలోనో లేకపోతే ఫ్రిడ్జ్లోనో పెట్టి ఇంకోటి ఏదో చేస్తున్నాం కానీ తినట్లేదు. భగవంతుడి దగ్గర కొబ్బరికాయ కొడితే ఒక చెప్పు మనకి ఎందుకు ఇచ్చారు? కేవలం అంటే చాలా రకాల పదార్థాలు ఉన్న కొబ్బరికాయని, అరటిపండుని మాత్రమే ఎందుకు పెట్టారు? అది మనకు అవసరం, అది మనం తినాల్సినటువంటి పదార్థం. భగవంతుడికి బాగా ఇష్టం, ఎందుకంటే మనం తింటాం కాబట్టి, మనం తింటే మనం బాగుంటాం కాబట్టి. కానీ అది మనం తినట్లేదు. ఏదో అక్కడికి వచ్చిన ముక్క కొట్టుకొని తినేసి ఇంటికి వచ్చేస్తున్నాం. దాన్ని అక్కడ అంటే ఏదైనా ఒక కోతుకో లేకపోతే ఇంకో దేనికోనే ఇస్తున్నాం, లేకపోతే ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి చట్నీల్లో వాడుకుంటున్నాం. ప్రతినిత్యము కూడా మనం కొబ్బరికాయ తినాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సృష్టిలో అత్యంత శక్తివంతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పదార్థం కొబ్బరి. కొబ్బరిని విరివిగా తిన్నవాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. ధ్యానం చేయాలి, నడువు నిటారుగా పెట్టాలి, మనం కుర్చీలో కూర్చుని ఎలా కూలబడి ఉంటాం అంటే మనలో ఆ వ్యవస్థ పాడైపోయింది. రెగ్యులర్గా కొబ్బరికాయని తీసుకోవడం ద్వారా మీలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ధ్యానం చేసినప్పుడు నిటారుగా నడువును పెట్టి పైనుంచి వస్తున్నటువంటి కాస్మిక్ ఎనర్జీని పూర్తిగా పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది కేవలం వెన్నెముక నిటారుగా ఉంచుకోవడానికో కాళ్ళలో సత్తువని తెచ్చుకోవడానికో కాదు, అది భాగ్యాన్ని కూడా ఇస్తుంది, ధనాన్ని కూడా ఇస్తుంది. కొబ్బరికాయని తినడం ద్వారా డబ్బులు వస్తాయి. కాన్ఫిడెన్స్గా ఉన్నటువంటి మనిషి ఆలోచన విధానం తన జీవిత విధానాన్ని మార్చేస్తుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం, క్వశ్చన్లు అడిగారు, సమాధానం నార్మల్గా ఉంది. కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తి అవతల వ్యక్తి అడుగుతున్నప్పుడే చెప్పే సమాధానం అంటే ఆ కాన్ఫిడెన్స్ తనకు ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఉద్యోగం తెచ్చుకోవడం ద్వారా డబ్బుని సంపాదించుకోవచ్చు. కొబ్బరికాయ తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. అందుకని ప్రతినిత్యం మనం తినాలి. కాబట్టి భగవంతుడికి కొట్టండి అని చెప్పడం జరిగింది, ఆయన కోసం కాదు, మన కోసం. అందుకని కొబ్బరికాయను విరివిగా తీసుకోండి. విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ. ఇంకొక రహస్యం ఏంటంటే చాలామంది ఆడపిల్లలు థైరాయిడ్తో బాధపడుతున్నారు. ఇంతవరకు థైరాయిడ్ ఎందుకు వస్తుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల థైరాయిడ్ వస్తుంది.
మానసికంగా భయాందోళనకు గురైన ఆడపిల్లలకి థైరాయిడ్ వస్తుంది. అందుకని కొబ్బరికాయని చిన్నపిల్లలకు పెట్టండి, రెగ్యులర్గా ఒక 3-4 నెలలు వాడి చూడండి, వాళ్ళ జీవితాల్లో థైరాయిడ్ తగ్గిపోతుంది, నార్మల్ అయిపోతుంది. పాపం ప్రతినిత్యం ఒకసారి థైరాయిడ్ వచ్చి మందులు మొదలు పెట్టారంటే జీవితాంతం వాడుతూనే ఉండాలి. విటమిన్ డి డెఫిషియన్సీని ఇది పూర్తిగా సమూలంగా నిర్మూలించేస్తుంది. మన శరీరానికి కావాల్సిన విటమిన్ డిని ఇస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, థైరాయిడ్ని తగ్గిస్తుంది. తల్లులందరూ గుర్తుపెట్టుకుని మీ పిల్లలకి ఇవ్వండి. ముఖ్యంగా ఇది ఆడవాళ్ళ సమస్య. అందుకని ప్రతి ఆడకూతురు ప్రతినిత్యము ఎండు కొబ్బరి తినాలి. మీకు పీరియడ్స్లో విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది, ఆ నొప్పిని కూడా తగ్గించేస్తుంది. నొప్పులన్నిటికీ అద్భుతమైనటువంటి పరిష్కారం కొబ్బరి, ఎండు కొబ్బరి. అంటే మనకు రెగ్యులర్గా కొబ్బరి దొరకకపోవచ్చు, ఎండు కొబ్బరి చెప్పలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి, వంటల్లో వాడుకోండి. అవకాశం ఉన్నప్పుడు వాడిని తురుముకొని కొంచెం బెల్లం కలుపుకొని, ఇబ్బందులతో అయితే బాధపడుతున్నాం, కాల్షియం డెఫిషియన్సీతో బాధపడుతున్నాం, రక్తహీనతతో బాధపడుతున్నాం, వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది ఎండు కొబ్బరి. ఇక నెక్స్ట్ వ్యవస్థ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, థైరాయిడ్, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్, విసర్జన వ్యవస్థ, మన శరీరంలో సరిగా పనిచేయకుండా విపరీతంగా ఒళ్ళు పెరిగిపోవటం, ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి పరిష్కారం లెమన్, నిమ్మకాయలు. అత్యవసర పరిస్థితులలో, ప్రాణాపాయ స్థితిలో ఇది మనకు ఉపయోగపడుతుంది. అందుకని ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయని పట్టుకెళ్ళండి అని చెప్పేవారు పెద్దలు. నిమ్మకాయని దగ్గర పెట్టుకోవడం ద్వారా, అంటే ఏదో బస్సులో వెళ్తుంటే వాంతులు అవుతున్నాయి, వాంతులకు పరిష్కారం అనుకుని పట్టుకెళ్ళాం, జరగకూడదు ఏదో జరిగింది, అప్పుడు మనకి రక్షించడానికి ఐసీయూలా పనిచేస్తుంది. నిమ్మకాయ ప్రతి వ్యక్తి దగ్గర, ప్రతి వాళ్ళ దగ్గర ఉండాలి. అత్యవసర పరిస్థితులలో దాన్ని నోట్లో పెట్టుకుని ఒక్కసారి కొరికితే అద్భుతమైనటువంటి ఆయుష్ను పెంచుతుంది నిమ్మకాయకి అంత శక్తి ఉంది. మీకు కళ్ళ ఎదురుకుండా ఎవరికైనా ఏదైనా జరిగింది, ఇమీడియట్గా మీరు చేయాల్సింది నిమ్మకాయని కట్ చేసో పిండేసో ఆ వ్యక్తి నోట్లో పోసేస్తే ప్రాణాపాయ స్థితి పోతుంది, 100% ప్రాణాపాయ స్థితి పోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. అంబులెన్స్ రావడానికి లేట్ అవుతుంది, లేకపోతే అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి వెళ్ళడానికి టైం పడుతుంది. వీటన్నిటిని కూడా అది పరిష్కరించే శక్తి నిమ్మకాయకు ఉంది. అలాగే స్త్రీలలో వచ్చే ఋతుక్రియలో అవకతవకలు, వీటికి కూడా అద్భుతంగా నిమ్మకాయ పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ వ్యవస్థ 11వ వ్యవస్థ, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది, మోకాళ్ళు అరిగిపోయాయి, జాయింట్స్ అరిగిపోయాయి, ఇవి చెప్తూ ఉంటారు. అలాగే చాలామంది ఎంత తిన్నా ఒళ్ళు రావట్లేదు, కండరాలు క్షీణించిపోయినాయి, కండరాల క్షీణత, అంటే చాలా రకాల రోగాల పేర్లు ఉన్నాయి. వాటిలన్నిటికి అంటే కండరాల క్షీణించినటువంటి సమస్యలకి బెండకాయ, అంటే మన మోకాళ్ళ మధ్యలో గమ్మరిగిపోయింది, ఈ సమస్యకి, కండరాల క్షీణతకి బెండకాయ అద్భుతంగా పనిచేస్తుంది. తినగలిగితే రోజు ఉదయం ఒక 5 బెండకాయలు, సాయంత్రం ఒక 5 బెండకాయలు తినేస్తే ఓకే. తినలేకపోతే ఒక 10 బెండకాయలను 1 లీటర్ నీటిలో నైట్ నానబెట్టేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వదిలేసి ఉదయం లేచిన వెంటనే మనం ఆ నీటిని తీసుకోవడం ద్వారా, ఆ రోజంతా నీటిని తీసుకోవడం ద్వారా పెద్దవాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి మోకాళ్ళ నొప్పుల సమస్యలు క్యూర్ అయిపోతాయి. మోకాళ్ళలో అద్భుతంగా గుజ్జు తయారవుతుంది. ఇక చిట్ట చివరిది చాలా అవసరమైనది సర్క్యులేటరీ వ్యవస్థ, రక్త ప్రసరణ. చాలామందిని కోల్పోయాం ఈ కోవిడ్ సైడ్ ఎఫెక్ట్ల వల్ల. హార్ట్ అటాక్స్, మన శరీరంలో సర్క్యులేటరీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల, ఆ దారులలో అవకతవకలు ఉండడం వల్ల గుండెకి సరఫరా అవ్వాల్సినటువంటి రక్తం సరఫరా అవ్వక ఆ గుండె చెడిపోవడం జరిగి మనం మనుషులు కోల్పోయాం. మనం విడివిగా తీసుకోవలసినటువంటి పదార్థం పచ్చి అరటికాయ. అందుకని కొబ్బరికాయను ఒకటి, అరటిని ఒకటి భగవంతుడికి దగ్గరగా పెట్టారు. ఆయనకి పెట్టడం ద్వారా, దాన్ని మనం తీసుకోవడం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతాము అని. అది ఆయన కోసం కాదు, మన కోసం. అందుకని మన జీవితాల్లో పచ్చి అరటిని విరివిగా తీసుకోండి. అలాగే మీ పిల్లలు మాట వినట్లేదు, వాళ్ళ ప్రవర్తన ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళ నోటులోంచి విపరీతమైనటువంటి దుర్భాషలు వస్తున్నాయి, ఎంత ధ్యానం చేసినా నెగిటివ్ ఆలోచనలు పోవట్లేదు, ఇలాంటి వాళ్ళందరూ కూడా
అరటిని అంటే అరటి కాయని కావచ్చు, అరటి పండుని కావచ్చు విరివిగా తీసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి నిద్రావస్థలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవచ్చు. మీకు ఇక్కడ నేను 12 వ్యవస్థల గురించి చెప్పడం జరిగింది. ఈ 12 వ్యవస్థలకు సంబంధించిన రోగాలు మాత్రమే ఉంటాయి, అంతకు మించి కొత్త రోగం ఇంకోటి ఏది ఉండదు. 12 రకాల సాత్విక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మన జీవితాన్ని అద్భుతంగా సాఫల్యం చేసుకోగలుగుతాం. ఇక వేరే ఏ పదార్థము మనల్ని రక్షించడానికి బయట లేదు, ఇక్కడే ఉంది, మనలోనే ఉంది. అందుకని సాత్వికాహారాన్ని తీసుకుంటూ అద్భుతమైనటువంటి ధ్యాన ప్రక్రియలు మన గురువులు చాలామంది నేర్పించడం జరిగింది. ధ్యానం చేస్తూ ఆయన కలలు కన్నటువంటి శాకాహార జగత్తుకి మనం అందరం కూడా సమిధలం అవుదాం. ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లిస్తూ, ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి కూడా విక్రమాదిత్య గారికి. వారు చెప్పిన ప్రతి విషయము అక్షర సత్యం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత గత జన్మలతో స్మృతులు అనుకోండి. నేను కొన్ని కూరగాయల మీద ప్రయోగాలు చేసినప్పుడు ఇలాంటి ఫలితం వచ్చింది. ఎందుకు ఈ కూరగాయలకు ఇంత ఔషధ గుణాలు ఉన్నాయని కాస్త ధ్యానంలో లోతుల్లోకి వెళ్తే మానవుడి యొక్క అదృష్టం అనే విషయం నాకు అర్థమైంది. ఎక్కడో హిమాలయాల్లో ఎక్కడెక్కడో అపురూపమైన ఔషధ గుణాలతో కూడిన ఎన్నో మొక్కలకు సంబంధించిన ఆ గుణాలు ఆ పరిణామ క్రమంలో మారి 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 ఇగో ఈ కూరగాయల రూపంలో మానవుల దగ్గరికి వచ్చాయి. దీన్ని ఏమంటారంటే తంతే బూరెల గంపలో పడడం అంటారు. బూరెల గంప ముందడ పెట్టుకొని ఎక్కడ వెతుకుతున్నామను డాక్టర్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ వెతుకుతున్నాం. అందుకే దయచేసి ఏ కూరగాయలు ఏ ఔషధ గుణాలు ఉన్నాయో చక్కగా చెప్పారు. పదే పదే చెప్తూనే ఉంటాం. కావాలంటే మీరు ప్రయోగాలు చేయండి. నేను ఎన్నో రకాల ప్రయోగాలు చేశాను. 100% అక్షర సత్యం అది. గట్టిగా చెప్పట్లు కొడదాం విక్రమాదిత్య గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మీరు ఇక్కడికి రావడం వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.